ఎందుకంటే విద్యార్థి లోకం గలమెత్తితే ఎంతటి వాళ్ళైనా ఎవరైనా సరే తలకాలి అని చెప్పేసి ఒక్క కారణమే ఈ రోజు నరేంద్ర మోడీని ఆయన విద్యా మంత్రి రాజీనామా చేశారు. అదే విధంగా ఈ రోజు ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ఇంటికి బయట ఇంట్లోనే ఉండి కనీసం దేశ ప్రజలకి సమాధానం చెప్పడం చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. నరేంద్ర మోడీ ప్రజల ఓట్లతో గెలిచిన వ్యక్తి కాదా అంటే ఓట్లు చోరీ చేసి గెలిచిన వ్యక్తి కాబట్టి ఈ రోజు ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ఈ రోజు సమాధానం చెప్పట్లేదా మోడీ అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇది ఈ రోజు ఒక చెంప పెట్టు కేంద్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వం 13 సంవత్సరాలుగా జరిగేటటువంటి నిరంకుశత్వానికి ఈ రోజు చిన్న పిల్లలు విద్యార్థులు వాళ్ళకి సమాధానం చెప్పారు. అంటే విద్యార్థి లోకం మేల్కొంటే ఎంతటి వాళ్ళైనా దిగి రావాల్సిందే అని చెప్పేసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు విద్యార్థులకి సంఘీభావంగా వచ్చినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని నడి రోడ్డు మీద ఈడ్చిన చరిత్ర ఏదన్నా ఉందంటే అదొక కేంద్ర ప్రభుత్వానికే చెందుతుంది, నరేంద్ర మోడీ ద్వయానికే చెందుతుంది. ఈ రోజు నరేంద్ర మోడీ ఎంత దారుణమైన ప్రయత్నాలు చేస్తున్నాడంటే ఒక ఎంపీ అయి ఉండి ఒక ప్రధాన ప్రతిపక్ష నేత అయినటువంటి రాహుల్ గాంధీ గారిని లాగేసి నడి రోడ్డు మీద ఈడ్చుకెళ్లిన ఘటన నిజంగా ప్రతి ఒక్కరు యావత్ భారతదేశం మొత్తం కూడా గమనించింది. దాని ఫలితమే ఈ రోజు ప్రతి దగ్గర కూడా ప్రతి ఒక్కరు కూడా తలమెత్తి బయటకు వచ్చారు కాబట్టి ఈ రోజు కేంద్రం తల వంచింది. ఈ పోరాటం ముందు ముందు సాగుతూనే ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తుగా చలవితం ఆడొచ్చని మరొకసారి తెలియజేస్తున్నాం. నీట్ పరీక్ష మళ్ళీ పెట్టావని చెప్తున్నారు. నువ్వు మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్తావా? నువ్వు ఎలక్షన్స్ కి వెళ్ళి మళ్ళీ గెలవగలుగుతావా? నువ్వు చెయ్యి. మరి ఈ రోజు నీట్ పరీక్ష పెట్టినట్టే నువ్వు కూడా మళ్ళీ ఎలక్షన్స్ కి రా అని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో దానికి మన ఖమ్మం కూడా ఎన్ఎస్ఐ నుంచి డీసీసీ ఆఫీస్ కూడా ఎన్ఎస్ఐ కూడా చాలా సేవ కూడా మనం ర్యాలీస్ చేపట్టాము, ధర్నా చేపట్టాము, మనకి సాధించాము. కానీ అంతం స్టార్ట్ మాత్రమే మోదీ గారు మనకి పబ్లిక్